హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ రియల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ పికిల్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది, అద్భుతంగా ఉంది. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను పికిల్ కోసం 1.5 kg చికెన్ తీసుకున్నాను అనమాట. వితౌట్ బోన్స్ అనమాట. ఇది చూసారా, అన్నీ చిన్న చిన్న ముక్కలుగా నీట్గా అక్కడే చేయించి షాప్లోనే తెచ్చుకున్నానమాట. చికెన్ పికిల్కి అని చెప్తే వాళ్ళే మనకి నీట్గా చేసిస్తారు. ఇప్పుడు దీన్ని 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. నీట్గా చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నాను. పికిల్ కోసం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేస్తున్నాను. ఇది ఫ్రెష్గా ఉండాలండి. మనం కొని తెచ్చుకున్న పేస్ట్ కానీ ఎప్పుడో 2-3 రోజుల క్రిందట చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వాడకూడదనమాట. ఎందుకంటే ఇది పికిల్ కదా, మనం స్టోర్ చేసుకుంటాం కదా, కనీసం నెల 2 నెలలైనా ఉంచుకుంటాం కదా. అందుకని మనం ఫ్రెష్గా అప్పుడే చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను చికెన్ నానబెట్టేసి పక్కనే పెట్టాను కదా, ఆ తర్వాత ఆ మిగిలిన టైంలో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. చూసారా, అల్లం వెల్లుల్లిపాయలు 2 కూడా ఈక్వల్గా తీసుకున్నాను. వాటర్లో నీట్గా కడిగేసి దానిపైన ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేసి ఇలాగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎంత అల్లం అయితే తీసుకున్నానో కరెక్ట్గా అంతే క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. వాటిని కూడా నీట్గా పొట్టు అనేది తీసుకున్నానండి. దానిపైన తోలు ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలన్నమాట. మరి 1-2 ఉండిపోయినా ప్రాబ్లం ఏం లేదు. చిన్న వాటికి తీయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ముదురుగా ఉంటాయి కదా, అవి మరీ పైన తోలు అనేది పెంకుల్లాగా ఉంటాయన్నమాట. అవి లేకుండా తీసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలా 2 సమానంగా ఉన్నాయి క్వాంటిటీ. అల్లం వెల్లుల్లిపాయలు నీట్గా చక్కగా క్లీన్ చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా రెండింటిని కలుపుకొని మిక్సీలో వేసుకొని, అసలు వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా రఫ్గా ఉంది కదా, ఇంకోసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా పేస్ట్గా రెడీ అయ్యిందనమాట. దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఎంత కావాలంటే అంత మనం వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చికెన్ పికిల్లో మసాలాలు తయారు చేస్తున్నాను పికిల్ కోసం. చూడండి, అన్నీ కూడా ధనియాలు, ఆవాలు, యాలకులు, చెక్క, లవంగి, మెంతులు, జీలకర్ర ఇవి తీసుకున్నాను అనమాట. నేను వీటిని నీట్గా 1 by 1 డ్రై రోస్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ధనియాలు వేసానండి. నేనైతే 4 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. అలాగే చిన్న చిన్నవి చెక్కలు ఒక 4, ఇలాచి ఒక 10-12 ఉంటాయి. అలాగే 2 పువ్వులు, ఒక 15 వరకు లవంగి మొగ్గలు కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత మెంతులు ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతాయండి. అలాగే 2 స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని అలాగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. ఆవాలు ముందే వేసేస్తే మాడిపోతాయి. ఇలా లాస్ట్ స్టవ్ ఆపేసాక వేసుకుంటున్నాను. ఇంకా చూసిన మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత లైట్గా చల్లారాక వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ పౌడర్ పట్టేసిన తర్వాత ఇలాగా ఫైన్ పౌడర్ లాగా మెత్తగా చాలా బాగా వచ్చేసింది. దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పును పసుపు వేసుకున్న చికెన్ ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో అసలు ఏమీ వేయకూడదు, ఆయిల్ కానీ అలాంటిది ఏమీ వేయకుండా ఖాళీ కళాయిలో ఆ చికెన్ అనేది వేసేస్తే డ్రై రోస్ట్ అయిపోతుంది. అంటే చికెన్లో అనేది వాటర్ ఉంటుంది, ఇది బాయిలర్ చికెన్ కదా, ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. మొత్తం వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే మరి పికిల్ పాడైపోతుంది కదా. అసలే ఇందులోనే ఎక్కువ వాటర్ ఉంటుంది. మనం సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చక్కగా డ్రై రోస్ట్ అయిపోద్ది. ఇదిగో చూడండి, ఎంత వాటర్ ఉండేదో మీరే చూసారు కదా. ఇప్పుడు వాటర్ అనేది అస్సలు లేదు, చూడండి ఇలా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను డీప్ ఫ్రై చేయడం కోసం అయితే పల్లి ఆయిల్ యూజ్ చేశాను. పికిల్కి ఇది నార్మల్ ఆయిల్ కంటే ఇది బాగుంటుంది అనమాట. పల్లి ఆయిల్ అయితే బాగుంటుందని నేను అది వాడాను.
డ్రై రోస్ట్ అయిపోయిన చికెన్ని 2 స్టెప్స్గా డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అంతా ఒకేసారి అయితే నీట్గా ఫ్రై అవ్వదు, తక్కువ ఆయిల్ వేసాం కదా. ఇలా 2 స్టెప్స్గా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై అయినట్టు చేసుకోవాలండి, లేకపోతే పికిల్ పాడవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి మనం. అదే ఆయిల్లో ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉంచేసాను కానీ ఇంచుమించుగా నేను తయారు చేసిందంతా కూడా వేసేసాను. ఇలాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లి ఆయిల్ కదా, కొంచెం నురుగు వస్తుంది, మనం ఇలాగా మాటికి కదుపుతూ చూసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి తిప్పుకున్న తర్వాత దాంట్లోనే మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్, సరిపడా కారం 2 కూడా వేసేసాను. అంతా కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాలి. ఇది మొత్తం కూడా చల్లగా అయిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయలు అయితే చూడండి, ఈ సైజులో నిమ్మకాయలు నేను ఒక 5 తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత దీంట్లోని రసం అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం రసం తీసుకొని అందులో ఏమైనా పిక్కలు ఉంటే పక్కకు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ చల్లగా అయినటువంటి దాంట్లో ఈ నిమ్మరసం అనేది వేసి కలిపేసుకోవడమే. మొత్తం వేసేసాను. అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. చూసారా ఎంత మంచి కలర్తో చికెన్ పికిల్ అనేది మనకి రెడీ అయ్యింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే టేస్ట్ కూడా చూసాను, అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనకు కర్రీ అది రెడీగా లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పికిల్ వేసుకొని అలా తింటుంటే మహా అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది అన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.